హాయ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. సో, హ్యాపీ రిపబ్లిక్ డే. మనకి తెలుసు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారని చాలా మందికి తెలుసు. కానీ కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. మనం చిన్నప్పుడు గణతంత్ర దినోత్సవం ఎలా జరుపుకునేవాళ్ళం? అసలు ఆ చిన్నప్పుడు ఆ జ్ఞాపకాలే వేరు. అందరం గూడా ఆ రోజు ఇచ్చే స్వీట్స్, బిస్కెట్స్ కోసం అని చెప్పి 2, 3 గంటలు అసెంబ్లీలో నుంచుని స్పీచెస్ అయన్నీ విని, ప్రోగ్రామ్స్ అయన్నీ దేశభక్తి గీతాలు, డాన్సెస్ అవన్నీ విని, అప్పుడు మనం చాక్లెట్స్, స్వీట్స్, బూందీ తీసుకొని ఇంటికెళ్ళేవాళ్ళం. ఆ రోజు హాలిడే వచ్చిందని ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా ఆగస్ట్ 15థ్ 1947 మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. అది మనకు అంత ఈజీగా వచ్చేసిందా అంటే అసలు కానే కాదు. మనకి ఇండిపెండెన్స్ డే రావడానికి ఎంతో మంది మన యోధులు, ఎంతోమంది దేశభక్తి నాయకులు, ఎంతోమంది కృషి చేస్తే వచ్చింది మనకి. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి, ఎంతోమంది చనిపోతే కానీ మనకి ఆ రోజు అనేది రాలేదు. అసలు ఆ ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం అనేది అయితే దాంట్లోకి వెళ్ళిపోతే మనం ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం అంటే, మన దేశానికి, మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసమని మన దేశంకి అయితే రావడం జరిగింది. ఇక ఆ రోజు నుంచి వాళ్ళు విభజించు పాలించు అనే ఒక అంశంతో మన భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చిన్నాభిన్నం చేసేసి విభజించడం, పాలించడం అయితే స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి మనకంటూ ఒక స్వతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం ఎలాంటివి లేకుండా చాలా అల్లకల్లోలం, అతలకుతలం అయిపోయింది మన దేశం అంతా గూడా. ఆళ్ళు దాదాపు 200 సంవత్సరాలు అంటే 2 శతాబ్దాలైతే వాళ్ళు మనల్నయితే పాలించారు. ఇంకా ఇప్పటికి కూడా ఇంతేనా? స్వేచ్ఛ లేదా? స్వతంత్రం లేదా? మన నెక్స్ట్ జనరేషన్ అయినా సరే ఫ్రీడమ్‌గా బతకాలి అని చెప్పి మన దేశ నాయకులు ఏం చేశారంటే, అప్పట్లో మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు, నేత మన గాంధీజీ గారు, జవహర్లాల్ నెహ్రూ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, అంబేద్కర్ గారు ఇలా ఎంతోమంది కలిసి కృషి చేస్తే వచ్చినదే మనకి ఇండిపెండెన్స్ డే అనమాట. సో, అప్పట్లో ఏం చేశారంటే వాళ్ళు, సరే ఇంకా ఎన్నాళ్ళు ఈ బందీగా ఉండాలి, ఎన్నాళ్ళు ఇంత హింసతో బతకాలి, ఎన్నాళ్ళు ఈ స్వేచ్ఛ లేకుండా ఉండాలనే ఒకే ఒక్క స్ఫూర్తితో ఏం చేశారంటే, ఆఫ్టర్ జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత మన వాళ్ళు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. అదే మన లాహోర్ వేదికగా రావి నది ఒడ్డున మన జవహర్లాల్ నెహ్రూ గారు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి, సో మనకి స్వతంత్రం అంటే పూర్ణ స్వరాజ్, పూర్ణ స్వరాజ్ రావాలని అయితే డిక్లేర్ చేశారు మన జాతీయ నాయకులంతా గూడా. అంటే మనకి అప్పటికి స్వాతంత్రం రాలా. కానీ మన బ్రిటిష్ వాళ్ళ నుంచి విడిపోయి మొత్తం సంపూర్ణ పాలన మనకి రావాలి, మన దేశం స్వేచ్ఛగా ఉండాలి అని చెప్పి ఆ రోజే డిక్లేర్ చేసుకున్నారు. 1930 జనవరి 26న అయితే వీళ్ళైతే డిక్లేర్ చేశారు పూర్ణ స్వరాజ్ అని చెప్పి. ఆ రోజు మొదలైంది ఈ ఉద్యమం అనమాట. గాంధీ గారు అహింసావాదంతో అందరినీ కూడా ఒకే వైపుకి తీసుకొచ్చారు. అలా మన వాళ్ళు పోరాడిన తర్వాత 1947 ఫైనల్‌గా 1947 ఆగస్ట్ 15న మనకైతే స్వతంత్రం రావడం అయితే జరిగింది. ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా జెండా వందనం చేసుకుని, ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి మన దేశ నాయకులనైతే గుర్తు చేసుకుంటున్నారు. అందరూ కూడా స్వీట్స్ పంచుకొని అందరూ కూడా సో, దాని తర్వాత అసలు మనకి ఎలా వచ్చింది? జనవరి 26 గణతంత్ర దినోత్సవం ఎప్పుడొచ్చింది? అనే దాని గురించి అయితే మాట్లాడదాము. జనవరి 26నే మనం గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? దానికి గల కారణాలేంటి? అసలు ఎందుకు మనం ఆ రోజే జరుపుకోవాలి? అంటే 1947 ఆగస్ట్ 15నే మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. మరి అప్పుడు ఎందుకు జరుపుకోలేదు? సరే పోనీ జరుపుకోలేదు. మరి జనవరి 26న ఎందుకు జరుపుకుంటున్నాం అనే దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. అది మనకు తెలిసినంత వరకైతే ఆ రోజు రాజ్యాంగాన్ని అమలు పరిచారు. అసలు రాజ్యాంగాన్ని ఎలా అమలు పరిచారు? ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మనకి ఆగస్ట్ 15థ్ 1947 ఇండిపెండెన్స్ డే వచ్చింది. అప్పుడు వచ్చిన స్వాతంత్రం వచ్చినా గానీ మనోళ్ళెవరికీ కూడా ప్రశాంతత లేదు. ఓకే. స్వతంత్రం వచ్చింది. కానీ ఎవరు పరిపాలించాలి? ఎలా పరిపాలించాలి? అసలు ఏం చేయాలి? అనేదైతే మనోళ్ళకి అర్థం కాలేదు. 1935న చట్టం ఉంది మనకి. 1935 నుంచి. ఆ చట్టాన్నే మామూలుగా మన బ్రిటిష్ వాళ్ళు గానీ, మన భారతీయులు గానీ దాన్నే అనుసరించేవాళ్ళు. కానీ కాదు, కొత్త చట్టం రావాలి. మన తర్వాత జనరేషన్ వాళ్ళు స్వేచ్ఛ, సమానత్వం, హక్కులతో స్వేచ్ఛగా బతకాలి అనే ఒక ఉద్దేశంతో మన నాయకులంతా కూడా కలిసి ఒక
కమిటీని అయితే వేశారు. ఎప్పుడు వేశారు? 1947 ఆగస్ట్ 29న ఒక కమిటీ అయితే వేశారు. రాజ్యాంగాన్ని రాయాలి అని చెప్పి. దానికి మన కమిటీ మెంబర్‌గా, చైర్‌పర్సన్‌గా గూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారినైతే ఎంచుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి. ఆయన ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్ల ఎన్నో జరిగినియి. ఎన్నో మార్పులు జరిగినియి. ఆయన పర్యవేక్షణలో జరిగిందే రాజ్యాంగం. కాన్స్టిట్యూషన్ అనేది మనకైతే రాయడం జరిగింది. సో, ఎలా జరిగింది? ఇది ఎన్నాళ్ళు కొనసాగింది? ఎప్పుడు మొదలయింది? ఎప్పుడు ఎండ్ అయింది? మనకసలు జనవరి 26నే ఎందుకు దాన్ని అమలు పరిచారనేదైతే తెలుసుకుందాం. అయితే 1947 ఆగస్ట్ 29న ఒక కమిటీ అయితే వేశారు కదా! ఆ రోజు నుంచి అహర్నిశలు కూడా కష్టపడి మనవాళ్ళు ఒక లాస్ట్‌కి 1949 నవంబర్ 26 కల్లా అయిపోయింది. మన రాజ్యాంగం రాయటం అయిపోయింది. దాన్ని ఆమోదించడం కూడా అయిపోయింది. అది రాయడానికి మనకు పట్టిన టైము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అయితే పట్టింది. మన రాజ్యాంగాన్ని మనం రాసుకోవడానికి ఎన్నో దేశాల నుంచి అయితే తీసుకున్నాము. దేశ రాజ్యాంగాల నుంచి రష్యా, జర్మనీ, కెనడా, అమెరికా, ఐర్లాండ్ ఇలా ఎన్నో దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని తీసుకున్నాము. మన 1935 చట్టం నుంచి కొన్ని రాజ్యాంగపరమైన నియమాలు అవన్నీ అయితే తీసుకుని రాయడం అయితే జరిగింది. ఇన్ని నెలలు రాసిన తర్వాత 64 లక్షలు ఖర్చయింది మన రాజ్యాంగాన్ని అయితే మనం రాయడానికి. అన్ని నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత ఇక ఫైనల్‌గా నవంబర్ 26, 1949కి రాజ్యాంగం పూర్తయిపోయింది రాయటం. పూర్తయిపోయిన తర్వాత మనకెప్పుడొచ్చింది రాజ్యాంగం? మనం అసలు ఎందుకు అమలు చేసాం? జనవరి 26, 1915 అమలు చేయడం ఏంటి? 1945కి వచ్చేసిందిగా మన రాజ్యాంగం. కానీ అలా అనుకోలేదు. ఇన్నాళ్ళ కష్టం. ఇది రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ దీనికంటూ ఒక గుర్తింపు ఉండాలి. దీనికంటూ ఒక గుర్తింపు రోజు కలగాలి. రేపొద్దున మన భావితరాల వాళ్ళు దాని గురించి అయితే మాట్లాడుకోవాలి, జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఏం చేశారంటే జనవరి 26, 1950 రాజ్యాంగాన్ని అయితే అమలు పరిచారు. ఎందుకు? దానికంటే స్పెషల్ డే ఏంటి? ఎందుకంటే మన వాళ్ళు 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్ అని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు. దానికి చిహ్నంగానే 1950 జనవరి 26న కాన్స్టిట్యూషన్‌ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు, అమలు పరిచారు. సో, ఆ రోజున మనము కూడా ఎంతో స్వేచ్ఛగా, ఎంతో హక్కులతో, ఎంతో సమానత్వం, స్వేచ్ఛలతో మనం జనవరి 26న అయితే గణతంత్ర దినోత్సవం అయితే జరుపుకుంటున్నాము. ఇది మన 77వ గణతంత్ర దినోత్సవం. ఇప్పటిదాకా కూడా మన దేశం అనేది డెమోక్రటిక్ కంట్రీగానే ఉంది. ప్రజాస్వామ్య దేశం. సో, విభజించకుండా మనల్ని మనమే పాలించుకుంటున్నాం. దేశ నాయకుల్ని ఎంచుకోవడంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఎన్నికను బట్టే మన దేశం అనేది ఎలా ఉండాలో కూడా నిర్ణయించగలుగుతాము. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అది నిజమే. ఎందుకంటే ఈరోజు మీరు ఏంటి అని తెలిస్తే రేపు మీరు ఏం చేయాలనేది తెలుస్తుంది. సో, అన్నీ తెలుసుకోండి, అన్నీ చేయాలనుకోండి. మనకి ఈరోజు గణతంత్ర దినోత్సవం రావడం చాలా 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 సంతోషంగా ఉంది. అట్లానే ఈ రోజున గణతంత్ర దినోత్సవం చేసుకోగలిగిన కారణమైన మన నాయకుల్ని, ఆళ్ళ ఆశయాల్ని కూడా మనం అమలు పరచాలని అయితే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఒకటి కాకపోయినా ఒకటైనా మనం అమలు పరచాలి. అలాగే మన దేశం గురించి మనం ఎంత చేయగలం అనేది కూడా తెలుసుకోవాలి. సో, నేనైతే ఈరోజు ఒక నిర్ణయానికైతే వచ్చాను. మనం ఏదైతే అంటారు కదా! ఒక పద్యం ఉంటది. ఏ దేశం ఎగినా ఎందుకాలిన్నా అనే పద్యం చిన్నప్పుడు మా మేడం వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు. ఆ పద్యం అయితే ఇప్పటికి గుర్తుంది. నేనైతే అనుకుంటున్నాను నేనంటూ ఒక రెస్పాన్సిబిలిటీగా నా దేశంలో ఏం జరిగినా నేను ఒక రెస్పాన్సిబుల్ ఉండాలనుకుంటున్నా. ఏదో నేను పెద్ద ఏదో చేస్తానని కాదు. నీట్‌గా ఉంచడం మన దేశాన్ని. స్వచ్ఛ భారత్ చేశారు మోడీ గారు. అది చాలా నచ్చింది నాకు. అట్లాగే మనం ఎక్కడ పడితే అక్కడ డస్ట్‌బిన్‌లో వేయడం, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడేయకుండా ఉండడం, అలాగే చెట్లు పెంచడం. మనకు తోచింది. మనం నాయకుల కోసం ఏదో చేయాలనట్లేదు. పోరాడాలి, యుద్ధాలు చేయాలి కాదు. మనకు తోచింది చెట్లు పెంచడం, చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉండడం, మనం టాయిలెట్స్‌కెళ్ళినప్పుడు రోడ్ల మీద వెళ్ళకుండా ఉండడం. ఇలాంటివి. అలానే మనం అందరం కూడా ఆళ్ళ నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇలా మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. జై హింద్, జై భారత్.